హాయ్ హలో మిత్రులారా, ఈరోజు మేము అమెజాన్ అడవుల్లో ఉన్నాం. మాతో పాటు లవణ్ కుమార్, పీటర్ బ్రదర్ ఉన్నారు. మేమంతా ఈ అడవుల్లో తిరిగి ఇక్కడ ఈ అమెజాన్ అడవుల్లో ఏనుగులు, పులులు, సింహాలు, జింకలు, అనేక రకమైనటువంటి కుందేళ్లు కూడా ఉన్నాయని మేము విన్నాము. మా ఫస్ట్ టార్గెట్ కుందేళ్ళని ఒకటి చంపి ఈ రాత్రికి మేము ఇక్కడే ఉండబోతున్నాం. ఇక్కడే స్టే చేసి ఆ కుందేలు మేము తినాలనుకుంటున్నాం. సో మాతో పాటు కెమెరామెన్ వినయ్ ఉన్నారనమాట. వీళ్ళందరూ కెమెరామెన్ వినయ్ ఆఫ్రికా నుంచి వచ్చాడు, లవన్ అమెరికా నుంచి వచ్చాడు, పీటర్ బ్రదర్ ఫ్రాన్స్ నుంచి వచ్చారనమాట. నేను పక్కా భారతీయుని అనుకుంటున్నారా? నేను అందరూ అండి. ఓకే, సో ఫ్రెండ్స్ మన వీడియో స్టార్ట్ చేద్దాం. నేను బీర్ గ్రిల్స్ ఫ్యాన్ అనుకుంటున్నారా? మీరు అలా అనుకోద్దండి, ఫ్యానే. ఓకేనా? ఈ అమెజాన్ అడవిలో మీకు అద్భుతాలు చూపించబోతున్నాను. పాముల్ని తింటాను, అలాగే కురుకురే లాంటి పురుగులను కూడా తింటాను. సో మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. వినయ్ కుమార్, కమ్ ఆన్ విత్ మీ. వాట్ ఈస్ దిస్? 3D పిరమిడ్. ఇక్కడ చూడండి, ఇది 3D పిరమిడ్ అంట. ₹5 వేశారు. పిక్కిట్ అంట. పిక్కిట దీంట్లో ఏమి లేదు, పిక్కెట్టుకునేదండి. దీని లోపలికి ఉండేది అంటే ఇక్కడ మనుషుల సంచారం ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఎవరో దీన్ని తిని పడేశారు. మనం బహుశా ఈ చుట్టుపక్కల తిరిగితే మనుషులు మనకి కనబడే అవకాశం ఉంది. సో మిత్రులారా, మీరు రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే, రెడీ, లెట్స్ గో. ఫ్రెండ్స్, మా లగేజ్ అంతా ఇక్కడ ఉంది. మాకు వాహనాలు కూడా అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడే మా ఫ్రెండ్ జాక్ గారు హెలికాప్టర్లో దింపేసి వెళ్ళాడు అనమాట. మేము 2 వీలర్ మాకు అరేంజ్ చేశారు ఇక్కడ మా టీం వారు. 2 వీలర్లో మేము లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి మిగతా భాగాన్ని మేము షూట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ రండి, మిత్రులారా రండి. కెమెరామెన్ నాతో పాటు రా, రండి రండి, ముందరికి రండి. ఇదే మా ఫ్రెండ్స్, ఇదే మా మిత్రులు అనమాట. ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో మీ ముందు ఒక అద్భుతాన్ని, ఒక మంచి కామెడీని, అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ ని ఈ ఫారెస్ట్ లో చూడబోతున్నారు. ఈ అమెజాన్ అడవిలో మీరు ఎంటర్టైన్ అవుతారు. కమ్ ఆన్, లెట్స్ గో. ఇది ఎందుకు అనుకుంటున్నారు? ఇది నేను ఇంట్లో ఉన్నప్పుడు బహుశా చాలా సార్లు టీ తాగేవాడిని. అది 3 రోజెస్ నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ 3 రోజెస్ దొరకదు, కానీ ఏదోటి మేమే బ్లాక్ టీ చేసుకొని తాగాలి. ఓకే, అందుకోసం తీసుకున్నాం. ఇది 7up. యా, దిస్ ఈజ్ 7up అనమాట. సగం మా వాడు కెమెరామెన్ తాగేశాడు, ఇంక సగం ఉంది. ఇంక తాగి కొంచెం సేవ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఉన్నాయి కొన్ని. ఇది ఎందుకంటే కుందేళ్ళు దొరికినప్పుడు కోస్తాం కదా, ఆ కూర ఉంచుకోవడానికి అనమాట. ఓకే, ఇంకా కొన్ని లగేజ్ కూడా ఉన్నాయి. నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇది మా సంచి అనమాట. ఓకే, కమాన్ ఫ్రెండ్స్. నేను వద్దబ్బా, మీరే ఉండండి. ఇవి అన్ని పెట్టండి, స్టార్ట్ చేయొద్దు. ఓకేనా? మీరు ఎందుకు కష్టపడుతున్నారు? నేను ఉన్నాను కదా, నేను మోస్తాలేదు. థ్యాంక్ యూ మిత్రమా. కమాన్. ఫ్రెండ్స్ చూడండి మిత్రులారా, మాకు ఇక్కడ 2 వాహనాలు ఉన్నాయి. మేము 4 ఉన్నాం. మేము లోపలికి వెళ్తున్నాం. కమాన్. అందులో ఫుల్ గా పెట్రోల్ ఉంది, మంచిగా బండులు ఉన్నాయి. మేము లోపలికి వెళ్తున్నాం. ఓకే, మీతో పాటు పీటర్ బ్రోని పెట్టుకోండి, కెమెరామెన్ మీతో పాటు పెట్టుకోండి. ఓకే, ఎక్కండి పీటర్ బ్రో. కమాన్ కమాన్, ఎక్కండి. వాళ్ళకి మిత్రమా కూర్చో. ఓ థ్యాంక్ యూ మై డియర్. థ్యాంక్ యూ. చూసావా, చాలా దారుణంగా
చాలా ఘోరంగా ఉంది. ఘోరమైన పులులు. ఎస్, ఓ మై గాడ్. యా, ఇది రోడ్డు కూడా చాలా ప్రమాదంగా ఉంది. బస్ అక్కడ చూడండి, ఏనుగు గుర్తులు కనిపిస్తున్నాయి. యా 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 యా, ఇట్స్ వెరీ మచ్ గుడ్. I like this nature. Very wonderful. Really good. మిత్రమా, అక్కడ చూడు మిత్రమా. Wow. ఇది చూడడానికి ఏదో బ్రౌన్ కలర్ లో ఉన్నది. అది హనీ హనీ, అది తేనె అంటారు. హనీ అంటే ఇదేనా? యా యా, హనీ అంటే ఇది. మిత్రమా, ఒకసారి వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదైతే ఇక్కడే పెట్టుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అక్కడ పెద్ద పెద్ద ఈగులతో తేనె ఉంది. తేనె వాటికి చిన్న శబ్దం వచ్చినా అంతే కాటేస్తాయి. స్లోగా వెళ్ళి మీకు చూపిస్తాను, రండి. కెమెరామెన్ రండి నాతో పాటు. మిత్రమా, మా వెనకాల రండి. వాటికి సౌండ్ వచ్చినా కానీ, వాటికి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అవి లేచి కుడతాయంట. అవి చాలా డేంజర్. అవి కుట్టి మా మిత్రుడు ఒకడు అమెరికాలో చనిపోయాడు. కమాన్, స్లోగా రండి. జాన్, దగ్గరగా వెళ్ళకు, నాకు భయంగా ఉంది. ఓకే, భయపడకు. నేను అమెరికాలో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలాగే పెద్ద పెద్ద ఈగలతో ఒక హనీ ఉన్నింది. అక్కడ ఇలాంటి దాంట్లో మా ఫ్రెండ్ ఒకడు కురుకురేవ్ అని పేరు, వాడు వాటికి డిస్టర్బ్ చేసి ఆ కురికి చనిపోయాడు. సో బర్గ్, నువ్వు భయపడద్దు, నేనున్నా. బీర్ గ్రిల్స్ చూడడానికి ఏదో పురుగుల సమూహంలో ఉంది. యా యా, అది ఈగుల సమూహం, పురుగుల సమూహం లాగానే ఉంటుంది, కానీ ఈగుల సమూహం. కెమెరామెన్ అక్కడ ఒకసారి చూపించండి, జూమ్ చేసి. యా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది పెద్ద పెద్ద మిత్రమా, ఒకసారి అటు చూడు, పెద్ద పెద్ద ఈగలతో తేనె ఉంది. ఈ యొక్క సమయంలో మనం ఏదైనా డిస్టర్బ్ చేస్తే అవి మన మీదకి ఒక్కసారిగా దాడి చేస్తాయి. మన దగ్గర ఎటువంటి రక్షణ కవచాలు కూడా లేవు. మనము తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం మంచిదని నాకు అలానే అనిపిస్తుంది. మనం ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. వెళ్ళిపోదాం. మనం పైన దాడి చేయక ముందే మనం వెళ్ళిపోదాం మనం. బర్గ్, రిటర్న్. ఓకే జాన్, లెట్స్ గో. యా, మనము ఇక్కడ ఉండేది మంచిది కాదు, వెళ్ళిపోదాం రండి. రా బర్గ్, వెళ్ళిపోదాం. Hey man, what is this? ఇది మిత్రమా, దీన్ని ఏమంటారంటే హరిక్ చెట్టు అంటారు. ఇది చాలా ముళ్ళుగా ఉంటుంది. యా, తినచ్చు బర్గ్, డోంట్ వరీ, యూ డోంట్ వరీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వావ్, It's really good. యా, సూపర్ టేస్ట్. యా Yeah. బర్గ్, ఇలాంటివి ఎప్పుడైనా తిన్నావా? లేదు జాన్, ఫస్ట్ టైం ఇదే చూస్తున్నా. ఓ, చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది బర్గ్, మీతో పాటు మ్యాన్ వర్సెస్ వైల్డ్ చేస్తూ ఇది తినడం నాకు ఒక మంచి సంతోషకరంగా ఉంది. నాకు అలానే ఉంది ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్. యా, ఇట్స్ ప్యూర్లీ వావ్, ఇట్స్ ఇట్స్ అమేజింగ్. వెరీ వెరీ న్యాచురల్ ఫ్రూట్. ఇది ఓన్లీ అడవుల్లో మాత్రమే ఇది దొరుకుతాయి, ఇంకెక్కడ దొరుకు. ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి. మిత్రమా, చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి చోట. ఇవి ముండ్లు ఉంటాయి, వీటిల్లో గట్టిగా ఉంటాయి. అవి ఒక్కసారి కుచ్చుకుంటే హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈ యొక్క జబ్బు అనేది తగ్గదు వెంటనే. నొప్పి అనేది ఇమ్యూనిటీ పవర్ ఉంటేనే వాళ్ళు తట్టుకోగలరు. ఒకసారిగా ఇది ముళ్ళు ఎక్కిందంటే రక్తం వచ్చి అది లోపలే ఒక గాయం లాగా అయిపోతుంది. అది చాలా డేంజర్ ఆ ముళ్ళు. అయితే ఈ పళ్ళు తిన్నట్లయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి నల్లగా ఉండడానికి
సిగ్నల్ ఏమిటంటే, సూచన ఏమిటంటే ఇది మారింది అంటే దీనిని తినొచ్చు అని మనకు అర్థం అనమాట. సో ఇది బ్లాక్ కలర్ మాత్రమే తినాలి. మీరు గ్రీన్ కలర్ కూడా చూడొచ్చు. ఈ గ్రీన్ కలర్ మీరు తినకూడదు, అవి ఇంకా మాగలేదన్నమాట. సో మిత్రమా, మీరు సంతోషంగా ఉన్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నా. వావ్, ఇట్స్ రియల్లీ గుడ్. నోటికి వేసుకుంటే మీరు ప్రపంచాన్ని మర్చిపోతారు. మిత్రమా, మిత్రమా, అయితే ఈ చెట్టు చాలా చాలా డేంజర్ అన్నమాట. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవును బర్గ్. అయితే వీటిని సేఫ్ గా తీసుకొని తినాలి. వీటికి చెయ్యి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. ఇంకొకటి ఏమంటే, మనం ఈ యొక్క వారం రోజులు ఈ అమెజాన్ ఈ యొక్క అడవిలోనే మనం స్టే చేస్తాం కాబట్టి ఇవి మనం కొంచెం తీసి పెట్టుకుంటే ఈరోజు నైట్కి మనకి ఆహారానికి సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే మిత్రమా, ఇవి కొన్ని రెడీ చేసుకుని మన వాహనాలు రెడీగా ఉన్నాయి. కెమెరామెన్, మనం ఇవి తీసుకొని అలా ముందుకు పైన ఇద్దాం. ఓకే, ఓకే రండి బర్గ్, వెళ్దాం. చాలు, ఇది ఈరోజు నైట్కి మాకు ఆహారం. రండి బర్గ్. ఈ చెట్టు చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. రండి బర్గ్. మిత్రమా, అదేం చేస్తున్నారు? ఇలా కాలువ వెళ్ళింది అంటే ఇది ఎండిపోయింది. ఇలాంటి కాలువల చుట్టూ మనము ఈ కాలువల పక్కలనే మనం వెళ్ళినట్లయితే మనకు నీరు దొరికే అవకాశం ఉంటుంది. అవును, నాకు దాహంగా ఉన్నది. వెళ్దాం రండి, ఈ కాలం వెంట వెళ్దాము. ఇక్కడ మనకి గన వాటర్ దొరికినట్లయితే మనం ఇక్కడే స్టే చేయొచ్చు, లేదంటే మనము ఈ వాటర్ సేకరించి ముందుకు కూడా మనం వెళ్ళొచ్చు. నాకు ఇక్కడ చాలా ఎండిపోయింది. నాకు అనిపించట్లేదు. కానీ బర్గ్ అక్కడ చూడు, ఇది కొంచెం తేమగా ఉంది. చూసారా? నాకు తెలిసి ఇలా ముందు మనం వెళ్ళిన పయనించినట్లయితే మనకి ఇటు సైడ్ వాటర్ దొరికే అవకాశం ఉందనుకుంటాను. రండి బర్గ్. బర్గ్, వాటర్ చూసారా? కెమెరామెన్ రండి. వావ్, వాటర్. బర్గ్, మీకు ఒకటి నేర్పిస్తాను, ముట్టుకోవద్దండి ఈ వాటర్ని. కెమెరామెన్ అలాగే రండి, ఇక్కడ ఉండండి, ఇది చూపించండి. మిత్రులారా, మీరు ఈ వాటర్ చూస్తున్నారు కదా, ఈ వాటర్ అనేది చాలా నల్లగా ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. ఇలాంటి వాటర్ తాగినట్లయితే వాంతులు విరేచనాలు వచ్చి వారం రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంది. అవును బర్గ్, ఇలాగే మా ఫ్రెండ్ ఒకడు అమెరికాలో ఇలాంటి నీళ్లు తాగి 1 గంటలో చనిపోయారని వార్త విన్నాను. సో మనం ఇలాంటి ప్లేసెస్ లో ఇలాంటి వాటర్ తాగకుండా మనం జాగ్రత్తగా వహించాలి. మిత్రులలో చూడండి, మీరు ఎప్పుడైనా అడవికి వెళ్తే ఇలాగా స్టాక్ ఉన్నటువంటి నీళ్ళు తాగకూడదు. ఎందుకంటే ఇలా స్టాక్ ఉన్న నీటిలో పాచి అంతా ఉంటుంది. ఎప్పుడైనా ప్రవహించే నీళ్ళు తాగొచ్చు. ఈ యొక్క విషయాన్ని బీర్ గ్రిల్స్ అనే వ్యక్తి డిస్కవర్ ఛానల్లో చెప్పినట్లు ఒకసారి నాకు జ్ఞాపకం వస్తుంది. ఇలా స్టాక్ ఉండే నీళ్ళు తాగకూడదు అడవుల్లో. ప్రవహించే నీళ్ళు తాగితే అది ఆరోగ్యానికి మంచిది అనమాట. మనం ఇది తాగడానికి మంచిది కాదు బర్గ్. మనం ఈ వాటర్ వద్దు, మనం వెళ్ళిపోదాం, ముందుకు పైన సాగిద్దాం. రండి వెళ్దాం. కమాన్. ఓకే, మిత్రమా, బర్గ్, మనము ఏం చేయాలంటే ఇలాగో అక్కడైతే సౌండ్ విన్నారా మీరు? అదే అనుకుంటా. ఓకే బర్గ్, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం లోపలికి. ఈరోజు నైట్కి మనము సాయంత్రం అయిపోయింది. ఈరోజు రాత్రికి మనం బస్సు రెడీ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మేము వెళ్ళబోతున్నాం. ఈరోజు నైట్ అంతా స్టే చేయబోతున్నాం. కమాన్ బర్గ్. ఓకే జాన్.
బర్గ్ అక్కడ చూసావా కత్తి? చూసాను. రండి అక్కడ చూద్దాం. బర్గ్ ఇది దేని వల్ల చెట్టు పడిపోయి ఉంటుంది? బర్గ్ ఇది బహుశా ఏనుగుల దాడిని ఇక్కడ వచ్చింటుంది. ఎంత పెద్ద చెట్టు చూసారా? బర్గ్ ఇది ఇక్కడ చూడండి పేడ. బర్గ్ ఇది 100% 100% ఏనుగు పేడ. ఇది చూసారా? ఇది బర్గ్ ఇది చూడండి. ఇది బర్గ్ ఇది 100% ఏనుగు పేడే. ఇది తేమగా కూడా ఉంది ఈ పేడ. చూడండి ఈ పేడ తేమగా ఉంది. ఇది ఏనుగు పేడ. అలాగే ఇక్కడ చెట్టు కూడా పడిపోయింది. ఈ చెట్టు తైలం చెట్టు అంటారు. ఈ చెట్టు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ తైలం చెట్టు ద్వారా జండు బాంబు రెడీ చేస్తారు. అలాగే మనుషులకు ఉండే తలకాయ నొప్పిని పోగొడతారు అనమాట. సో ఈ యొక్క ఏనుగులు అనేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నట్టు మనకి ఇది ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ఫారెస్ట్ ద్వారా ఎలా ఉందో ఏనుగు గుర్తులు కనిపిస్తున్నాయి. మిత్రమా మిత్రమా అక్కడ చూడు మిత్రమా. కట్ చేసినవా? కట్ చేస్తా. హే వావ్ బర్గ్ చూసాను జాన్. ఇది ఏంటి బర్గ్ ఇంత అద్భుతంగా ఉంది? కెమెరామెన్ ఒకసారి ఇది చూపించండి ఆ అందాన్ని. బర్గ్ ఒకసారి బండి దిగండి. బ్యూటిఫుల్. వావ్ మిత్రులారా ఒకసారి ఈ యొక్క చెరువును చూడండి. ఇక్కడ ఏనుగులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ అందాన్ని ఒకసారి చూడండి. ఇలాంటి వాటర్ ఇది ఒక చెరువు. ఇలాంటి చెరువులు అమెజాన్ అడవిలో చాలా మోతాదులో ఉన్నాయి. ఇప్పుడు నాకెందుకు భయం అవుతుందంటే కెమెరామెన్ ఇక్కడ చూపించండి. ఇది గుంత కాదు, ఏనుగు అడుగు. ఇది ఈ ఏనుగు అడుగు చూడండి ఒకసారి. అలాగే కెమెరామెన్ ఇక్కడికి రండి. చూడండి ఇవన్నీ ఏనుగు అడుగులే. ఇవంతా ఏనుగు అడుగులే. రీసెంట్గా ఎక్కడో తిరిగినట్లున్నాయి ఏనుగులు. ఇక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే చుట్టుపక్కల అవి ప్రతిరోజు ఇక్కడే నివాసం ఉంటాయి అని చెప్తున్నారు. కెమెరామెన్ మీరు జాగ్రత్తగా వీడియో తీయండి, పడిపోతారు. అటు సైడ్ వెళ్ళకండి. సో మిత్రులారా ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఇక్కడ అడుగు వేయాలి. ఇటు సైడ్ నుంచి కానీ అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ అయినా మనకి ఏనుగులు వచ్చే అవకాశం ఉంది. బర్గ్ మీరు భయపడకండి, నన్ను భయపెట్టకండి. ఓకే జాన్. ఓకే కమాన్ రండి అలా వెళ్దాం. మొత్తం జారుడుగా ఉంది.
రండి. ఈ నీళ్లు తేటగా ఉన్నప్పటికీ కూడా ఇది ఎంతో ఈ డస్ట్ గలీజ్తో కూడుకున్నటువంటి నీళ్ళు అనమాట. సో ఈ నీళ్ళు మనం తాగకూడదు బారి. ఒకవేళ మనం ఈ నీటిని తాగాలనుకుంటే ఇది వర్షపు నీరు కాబట్టి మనం తెచ్చుకున్నటువంటి పాత్రలో ఈ యొక్క నీటిని మనం దాంట్లో పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత మనము మంచిగా వాటర్ తాగొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను అప్పుడే ఏనుగు పేడను ముట్టుకున్నాను, అందుకు నా చేతులు కడుక్కుంటున్నాను. బర్గ్, మీరు కడుక్కోండి. మీరు ఏనుగు పేడ ముట్టుకున్నారా బర్గ్? లేదు జాన్. కడుక్కున్నట్లయితే శుభ్రత ఉంటుంది మనకి. ఈ వాటర్ మరి కుళ్ళు వాసన వస్తుంది. అవును బర్గ్, ఇలాంటి వాటర్ తాగడం వల్ల వాంతులు విరోచనాలు వచ్చి మలేరియా జ్వరము అలా కూడా వచ్చే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఇక్కడ మనుగడను సాధించాలి. ఇది మీకు చెప్తాను, కెమెరామెన్ దగ్గరికి రండి. ఇది సింధు నాగరికతలో ఇది ఒక గుర్తు అనమాట. ఆ నాగరికతలో ప్రజలు ఏం చేశారంటే ఇలాంటి గుర్తుని చెట్లకు వేస్తారు. మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు. కెమెరామెన్ ఆ చెట్టు చూపించండి. ఆ చెట్టు కూడా ఉంది చూడండి. ఇలాంటి గుర్తుల వల్ల వాళ్ళకి ఏమంటే వాళ్ళు ప్రయాణంలో చేసేటప్పుడు వాళ్ళు ఈ చెట్టులు చూసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తారనమాట. ఇలాంటి సింధు నాగరికతలో ఇలాంటివి ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. బర్గ్, ఈ యొక్క సింధు నాగరికత ప్రజల ప్రత్యేకత ఇదే అని చెప్పాలి. వాళ్ళు అడవుల్లో నివసిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మార్గాన్ని ఈ చెట్ల ద్వారానే వాళ్ళు నిర్దేశించుకుంటారు అనమాట. ఇలా గుర్తులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ చూడండి ఆ చెట్టు కూడా ఉంది ఇలాగనమాట. సో వాళ్ళ యొక్క నాగరికత సింధు నాగరికతలో ఇలాగ చెట్లకి గుర్తులు వేసి వెళ్ళిపోయేవారు అనమాట. రెండు వరకు ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. ఎస్ ఇది కూడా సింధు నాగరికతలో ఇది బర్గ్. ఇది ఏదో జంతువు ఇక్కడ జంతువు గోర్లతో లాగినట్టు. అవును, ఎస్ బర్గ్. ఇది ఒకసారి బర్గ్ ఇక్కడ చూడండి. ఈ యొక్క గుర్తింపు, ఇలాంటి గుర్తులు మనము చాలా సార్లు చూడొచ్చు చెట్ల పైన. ఈ గుర్తులు బర్గ్ ఒకసారి ఇక్కడ చూడండి. ఈ గుర్తుకి వాళ్ళ ఆ కాలంలో ప్రజలు ఏమిటంటే ఇలా చెట్లలో గుర్తులు ఉంటాయి. అలాగే వాళ్ళ దగ్గర కూడా మ్యాప్లు ఉంటాయి అన్నమాట. అలాంటి మ్యాప్లు అలాగే ఇలాంటి గుర్తింపుల వల్ల వాళ్ళు నిధులను దాచిపెట్టింటారు. ఈ చెట్లలో గుర్తింపులు అలాగే మ్యాప్లలో కొన్ని గుర్తింపుల వల్ల వాళ్ళు ఆ నిధి ఉన్న చోటికి వెళ్తారనమాట. బర్గ్ ఇది తెలుసుకోండి. ఓకే, వెళ్దామా? ఓకే, కెమెరామెన్ రండి సార్. ఆ చెట్టు చూడండి. కెమెరామెన్ రండి. బర్గ్, ఈ చెట్టు చూసారా? ఈ చెట్టు పేరు చూడడానికి ఈ చెట్టు పేరు ఏం పేరు అంటారంటే పురపురా చెట్టు అంటారనమాట. కెమెరామెన్ బర్గ్, ఈ చెట్టు ఆ కాలంలో సింధు నాగరికతలో ఇలాంటి చెట్లను పురపురా చెట్లు అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే వీటి సౌండ్ పురపురా అనేసి సౌండ్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా పురపురా అనే సౌండ్ వస్తుంది. అందుకు ఈ చెట్లను పురపురా చెట్లు అంటారు. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. సింధు నాగరికతలో ఆ కాలంలో ప్రజలు ఇలా చెట్లను ఆధారం చేసుకొని వాళ్ళ యొక్క మనుగడను ఈ అడవిలో వాళ్ళ జీవనాన్ని గడిపేవారు అనమాట. బర్గ్, ముందుకు వెళ్దామా? వెళ్దాం రండి. బర్గ్, అక్కడ చూడండి, జాగ్రత్తగా రండి. ఈ చెట్టు చూడండి. ఈ చెట్టులు అమెజాన్ అడవిలో ఎక్కడ చూసినా ఉంటాయి ఈ చెట్టులు అనమాట. ఈ చెట్టు పేరు బర్గ్, ఈ చెట్టు పేరు మీకు తెలుసునా? నాకు తెలియదు జాన్. ఇది చాలా బాగుంటుంది. ఇది లాంగ్ లీఫ్ చెట్టు అంటారనమాట. లాంగ్ లీఫ్ ట్రీ అంటారనమాట. తెలుగులో పెద్ద ఆకు చెట్టు అంటారనమాట. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది ఈ యొక్క అడవిలో అమెజాన్ అడవిలో ఎక్కడ చూసినా 90% ఇవి ఆక్రమిస్తాయి అన్నమాట.
వీటి యొక్క సంతానం ఎక్కువ ఉంటుంది, ఈ చెట్ల యొక్క సంతానం. సో ఈ యొక్క అడవుల్లో ఇవి ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఈజీగా గుర్తుపడతారు. అలాగే ఇది ఎందుకు యూజ్ అంటే జస్ట్ చూడడానికి బాగా అందంగా ఉంటుంది, అంతేగాని ఈ చెట్లలో ఉన్నటువంటి కొమ్మలు ఏంటికి యూజ్ అవ్వ అనమాట. సో దీని గురించి ఇదే అనమాట. బర్గ్ ముందుకు వెళ్దామా? వెళ్దాం జాన్. రండి కెమెరామెన్. బర్గ్ ఇలా చూడండి, ముట్టుకోవద్దండి, బర్గ్ ముట్టుకోవద్దండి. ఇది ఎందుకు జాన్? ఇది తింటే చనిపోతారు. మరి చాలా ముట్టుకోవద్దండి. కెమెరామెన్ రండి, దగ్గరికి రండి, ముట్టుకోవద్దండి. ఇది విషపు పండ్లు ఇవి. ఈ యొక్క విషయం తెలియకుండా నా మిత్రుడు ఒకడు అడవిల్లోకి వెళ్ళి అమెరికాలో ఈ యొక్క పండ్లను తిని 1 నిమిషం పాటు అలాగే గిలగిలాన్ని కొట్టుకొని చనిపోయాడు. నోట్లో నుంచి నురుగు వచ్చి కక్కుని చనిపోయాడు. ఒక్కడే అడవిలోకి వెళ్ళిన దానివల్ల అలా బ్రతికించలేకపోయారు ఎవరు అతన్ని. అయితే నాకు చాలా బాధ వేసింది. ఆ యొక్క సమయంలో నేను అమెజాన్ అడవుల్లోని షూటింగ్లో ఉన్నాను, మ్యాన్ వర్సెస్ వైల్డ్లో. సో బాగా ఇది తెలుసుకోండి, ముట్టుకోవద్దండి చెట్టుని. ఇది విషపు పండ్లు. దీన్ని తింటే 1 నిమిషంలోనే నురుగు వచ్చి గిలగిలాన్ని కొట్టుకొని చనిపోతారు. మిత్రుడు ఉంటే కాపాడగలడు, ఎందుకంటే ఆ యొక్క సమయంలో అతని వాటర్ తీసుకొచ్చి అతనికి పోసినట్లయితే బ్రతుకుతాడు, లేదంటే చనిపోయే అవకాశం 99% ఉంది. కాబట్టి దీనిని ఎవరు తినకండి. ఓకే, రండి వెళ్దాం మిత్రుడా, రండి. బయట రండి. చాలా ఆకలిగా ఉంది, చాలా ఆకలిగా ఉంది. తినడానికి కూడా ఏం తెలియదు. బర్గ్ ఇక్కడ చూడండి ఒకసారి వచ్చి. నాకు చెట్టు చూసినటువంటి భయం అవుతుంది. ఇవంతా ఏనుగులు వచ్చి విరిచేసి వెళ్ళాయి. ఈ చెట్లు చూసినప్పుడంతా నాకు భయం అవుతుంది. బర్గ్ రండి, ముందుకు వెళ్దాం. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దాం. కెమెరామెన్ రండి, నాకు ఆకలిగా ఉంది కానీ ఆహారం లేదు ఇక్కడ. కొంచెంసేపు అక్కడ కూర్చున్నాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక పక్క మంచి నీరు, ఎస్ చాలా అందంగా ఉంది. ఒక పక్క మంచి ఆకాశం, పక్షుల సౌండ్స్, అలాగే మంచి నేచర్ ఉంది. మనకు ఉన్నటువంటి ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి బాధలు కానీ ఈ ప్రకృతిని చూస్తేనే మనకి అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటాం కదా బర్గ్. ఇందులో చేపలు ఏమన్నా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి బర్గ్. దీంట్లో మంచి మంచి చేపలు ఉంటాయి. మనం రేపు ఉదయం మనము ఈ చేపలు పట్టడానికి ప్రయత్నిద్దాం. అలాగైతే మనకు ఈరోజు నైట్కి ఏనుగులు రాకుండా మనం చూసుకోవాలి. బర్గ్, మనం ఈరోజు నైట్కి ఇక్కడ స్టే చేసుకోవడం నాకెందుకో మంచిగా అనిపిస్తుంది. అవును బర్గ్, ఇక్కడే మనము ఈరోజంతా స్టే చేద్దాం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క అమెజాన్ అడవుల్లో మనము ఇలా ఉంటామని అసలు ఎప్పుడు ఊహించనే లేదు మనం. ఏదైనా శబ్దం వినపడింది బర్గ్ మీకు? అవును, ఏదో సౌండ్ వస్తుంది, అది అక్కడి నుంచే వస్తుంది. అవును, బహుశా ఇక్కడ క్రూర మృగాలు ఉండే అవకాశం. అవును, ఖచ్చితంగా ఇక్కడ క్రూర మృగాలు ఉండే అవకాశం ఉంది. బర్గ్, మీకు ఒక కథ చెప్పాలి నేను ఇప్పుడు మీకు. అలాగే కూర్చోండి. పోయిన సంవత్సరం ఏమైందంటే మా మిత్రుడు ఒకడు ఇలాగే అమెరికాలోని ఉత్తర దిశ ఉన్నటువంటి అడవుల్లో ఇలా వెళ్తూ ఉండేవాడు అనమాట.
అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇలాంటి చెరువు చూసి ఆగాడనమాట. అలా ఆగినప్పుడు అక్కడే అతనికి స్టే చేయాలనిపించి ఒక నైట్ స్టే చేశాడంట. ఒక నైట్ స్టే చేసి బాగున్నాడంట. అలాగే బాగుంది. నెక్స్ట్ రోజు ఆ రోజు మొత్తం ఏదో కుందేలు ఏదో దొరికినట్లుంది, హ్యాపీగా తిన్నాడు, అక్కడే ఉండాలనుకున్నాడు. రెండో రోజు నైట్ కూడా అక్కడే ఉన్నాడు. రెండో రోజు నైట్ ఏమైందంటే నిద్రలో ఉండగా హఠాత్తుగా ఏనుగు వచ్చి తొక్కి చంపేశాయి. ఆ వార్త విన్నప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపించింది. చెరువు పక్కన ఉండడం కూడా అంత సేఫ్ అయితే ఏమి కాదు. అవును, ఎస్ బర్గ్. ఇలాంటి చెరువు పక్కలో మనము స్టే చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ మనం స్టే చేయగల ధైర్యం ఉంటే మనం నిప్పు పెట్టుకోవాలి. అలాగే మనకి ఏదైనా వెపన్ పెట్టుకోవాలి, కత్తి కానీ ఏదైనా మనకి రక్షణ కవచం పెట్టుకొని మనము ఇక్కడ మనుగడని సాధించాలన్నమాట. బర్గ్, ఓకే జాన్. బర్గ్, మీ జీవిత సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? మీరు ఎక్కడైనా అనుభవించింది, మీ మిత్రులు ఎక్కడైనా తెలుసుకున్నారా? మీరు ఎక్కడైనా ఇలాంటి అడవుల్లో ఏమైనా జరిగినట్లు? లేదు జాన్, నేను ఫస్ట్ టైం ఇదే మీతో పాటు రావడం. అవునా? అవును జాన్, మీతో రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ బర్గ్. చాలాసార్లు వెళ్ళేవాడిని. కెమెరామెన్ ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలా ఇలాంటి ప్రదేశాల్లో మనం చాలా ఇది జీవితాంతం మనకు గుర్తుండిపోతుంది. ఇలాగా మనం మనుగడను సాధించడం. ఎక్కడైతే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం. అవును, కరెక్ట్గా చెప్పారు బర్గ్. ఎక్కడైతే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అలాంటి యొక్క ప్రకృతిలోనే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈరోజు స్టే చేయాలంటే నేల మీద ఉండడం కంటే మనము పైన ఎక్కడన్నా స్టే చేయడం. మనం ఏం చేయాలంటే, మీరు కరెక్ట్గా చెప్పారు, మనం నేల పైన స్టే చేయడం అంత మంచిది కాదు. మన మనుగడని చెట్టులోనే స్టే చేయాలి. ఎందుకంటే నాకెందుకో ఈ చెరువులో ముసళ్ళు ఉన్నాయేమో అనిపిస్తుంది. అవును, ఏమంటారు? అవును బర్గ్, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న చెరువుల్లోనే ప్రశాంతంగా ఉంది. మీరు చూసినట్లయితే ఏదైనా ఒక జింక వచ్చి అక్కడ నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు వెంటనే అది ప్రమాదకరంగా గర్జిస్తూ ఆ యొక్క శబ్దంతో అది జింక పైన అది అటాక్ చేస్తుంది బర్గ్. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది, కానీ లోపల ఉంటాయి మొసళ్ళు, ఒక్కసారిగా అటాక్ చేస్తాయి అన్నమాట. ఒక సమయంలో ఆఫ్రికాలో నా మిత్రుడు ఒకడు, కురుకురే అనే మిత్రుడు ఒకడు షూటింగ్లో ఉంటే ఇలాగే దగ్గరకు వెళ్ళాడంట. చెరువు దగ్గరికి వెళ్తే ఇలాగ షూటింగ్లో ఉన్నప్పుడు వెంటనే ఇలా నీళ్ళు తాగడానికి ఇలా ఎత్తుకున్నాడంట. అలాగే వచ్చిందంట ముసలి అతని నోటి వెనక్కి వచ్చి అతని ముక్కుని టచ్ చేసి వెళ్ళిపోయింది. ఎస్, వెరీ సాడ్. ఇలాంటి నీళ్ళు దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అవును, మనం ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బర్గ్, మన మనుగడను సాధించడానికి మనం చెట్టు పైన ఏదైనా స్థావరాన్ని ఏర్పరచుకొని మనము ఈరోజు రాత్రిని మనుగడను గడుపుదాం. రండి, అలాగే వెళ్దాం. నివాసానికి ఏదైనా అనువైన చెట్లు ఎంచుకోవాలి. అవును బర్గ్, రండి. ఓకే మిత్రమని ఆన్ చేసావా? ఓకే బర్గ్, ఇక్కడ చూడండి, చెట్టు చూడండి. ఈ చెట్టు ఇది ఉంది కదా, ఈ చెట్టు లోపల గడ్డ ఉంటుంది. ఈ చెట్టు లోపల ఈ చెట్టును మనం పెరికినట్లయితే అయినా ఇది రావట్లేదు. ఈ చెట్టును ఈ చెట్టు లోపల ఇక్కడ గడ్డ ఉంటుందన్నమాట. ఈ గడ్డని చాలామంది తింటారనమాట. తింటే మనకి మంచి ఆరోగ్యం, శక్తి ఉంటుంది బర్గ్. ఓకే జాన్, కానీ ఇది రావట్లేదు. అది రావట్లేదు, ఆ చెట్టు అది, కానీ రావట్లేదు. పెద్ద గడ్డ ఇది. ఒకసారి చూడు, ఇక్కడ ఇది ఉంది కదా, అప్పుడే పెరికేం రాలేదు, కానీ మొన్న పెరికినట్లయితే ఇక్కడ వస్తుంది చూడు. దీన్ని గోడుగడ్డ అంటారనమాట. ఈ గడ్డని
తింటారు, ఉడకబెట్టుకొని తింటారు. నా మిత్రుడు ఇలా చెప్పాడనమాట. ఒకప్పుడు కాలంలో దీనిని ఉడకబెట్టుకొని స్వీట్ అంటే బెల్లంతో పాటు తినేవాళ్ళంట. ఇలాగ మనం కూడా తింటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. సో ఈరోజు రాత్రికి మనము దీనిని ఆహారంగా తీసుకున్నాం మిత్రమా. ఇది చూడడానికి చిన్నదిగా ఉంది కానీ ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, అలాగే ఇందులో విటమిన్ బి కూడా ఉంటుందని నా మిత్రుడు చెప్పాడు. మనకి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ మనము ఆరోగ్యంగా ఉంటాం మిత్రమా. ఓకే మిత్రమా, నాకెందుకో కొన్ని శబ్దాలు అటు సైడ్ నుండి వస్తున్నాయి. అక్కడ ఈ అమెజాన్ అడవిలో ఎప్పుడు కానీ ఈ యొక్క తూర్పు దిక్కు నుండి మనకి ఏనుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ తూర్పు దిక్కుకు మనము వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే మనకి మంచిది మిత్రమా. నాకెందుకు భయంగా ఉంది, మనం బయలుదేరుతాం ఇక్కడ నుంచి. వెళ్దామా? చూడండి అటు సైడ్ నుంచి శబ్దాలు వస్తుంది ఉన్నాయి. మరి ఒకవేళ ఏనుగులు రావాలనుకుంటే ఇటు సైడ్ నుంచే రావాలి. ఇటు సైడ్ నుంచి రావాలి అంటే ఒకటి ఈ నీళ్ళు దాటుకొని రావాలి. రెండవది అటు సైడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అటు సైడ్ మన వెహికల్స్ కూడా ఉన్నాయి. లేదంటే ఈ కట్ట ఉంది కదా, ఈ కట్ట సైడ్ నుంచి ఇలా వచ్చి మన పైనకి అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. మీరు చెప్తుంటే నాకు భయంగా ఉన్నది. వారికి మీరు భయపడకండి. మనం ఎలాగైనా ఈ రోజున రాత్రికి ఎక్కడైనా వేరే చోట వెళ్ళి విశ్రమిద్దాం. అయితే అటు సైడ్ నుంచి శబ్దాలు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. మనకి టైం ఎక్కువ సమయం లేదు, మనం వెళ్దాం. ఓకే మిత్రమా, రండి వెళ్దాం. చాలా సేఫ్
జాగ్రత్తగా ఉండాలి. మిత్రులు చూసారా ఎలా ఉంది ఈ రోడ్డు? ఓకే బాగ్ అక్కడ ఏనుగులు ఉండే అవకాశం ఉంది. బాగ్ అలా వెళ్ళి మనం అక్కడ దొరికిపోతాం. బాగ్ మనం ఎక్కడ వెళ్దాం? ఆగండి, ఎందుకు మీరు అంత వేగంగా వెళ్తున్నారు? ఇక్కడ మనం బస్సు చేయడం ఇక్కడ చాలా బాగుంది సార్. మనం అక్కడ వెళ్ళి అక్కడ ఇక్కడ నుంచి మనము తర్వాత మీరు శబ్దం విన్నారా? విన్నాను. అది ఐ థింక్ దట్ ఈస్ ఎలిఫెంట్. ఎస్, అది ఖచ్చితంగా ఏనుగు శబ్దమే ఉంటుంది. సో మనము దాన్ని చెప్పండి తినేసి అలాగే పెంచుతాయి. ఈరోజు నైట్ ఇక్కడ మనం విశ్రమించి తిరుపతికి వెళ్దాం. సో ఇది చాలా బాగుంటుంది. ఇందాక చూసింది కూడా ఇదే కదా బార్ మొదట్లో. అవును, దీన్ని తీయండి బార్. ఇంకా మనకి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇది మనకి చాలా బర్గ్ సరే విన్నారా? శబ్దం విన్నారా? మనం శబ్దంలా ఉంది. అవును, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏనుగులు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. సో ఇంకొక విషయం, ఇక్కడ మేము చూస్తున్నారు కదా, దీనిని కలబంద అంటారు. ఈ కలబందకి ఈ ఏనుగులు అంటే చాలా ఇష్టం. సో ఏనుగులు ఈ కలబందని చాలా తింటాయి అన్నమాట. ఆవే కదా, ఆవు కదా. సో ఇది మేము మిరిండా తెచ్చుకున్నాం అన్నమాట. ఇది విత్ యాడెడ్ ఆరెంజ్ ఫ్లేవర్ అన్నమాట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. సో ఇందులో మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. ఎనర్జీ 138 కాల్షియం ఉంటుందన్నమాట ఇందులో. సో నాకు ఇది తాగితే 138 కాల్షియం ఎనర్జీ ఇప్పుడు నాకు వస్తుంది. ఈరోజు ఈ నైట్ స్టే చేయడానికి నాకు శక్తి ఇది సరిపోతుంది అనమాట. జాన్, ఇది డిన్నర్ టైం, తినండి. ఓకే, థ్యాంక్ యూ. మన బర్గర్ లాంటి ఒక సమోసా ఇచ్చారనమాట, కుర్కురే. వావ్, ఇట్స్ రియల్లీ టేస్టీ. వావ్, చాలా బాగుంది, సూపర్.
మిత్రమా దీన్ని మీరు తాగరా? మీరు తాగండి, నేను తర్వాత తాగుతాను. ఓకే. చాలా బాగుంది. జాన్, దీన్ని ఎలా తయారు చేస్తారో నీకేమైనా ఐడియా ఉందా? దీన్ని ఎలా తయారు చేస్తారో నేను మీతో పంచుకోబోతున్నాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిని ఉర్లగడ్డ ఉంటుంది కదా, ఉర్లగడ్డని కోస్తారు. ఆనియన్, మీకు ఉర్లగడ్డ ఐడియా లేదా? ఉర్లగడ్డ అంటే ఉల్లిపాయ అంటారు అనమాట. అది మట్టి కలర్ లో ఉంటుంది, బాల్ టైప్ లో ఉంటుంది అనమాట. సో మీకు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గూగుల్లో ఉర్లగడ్డ అంటే మీకు కనబడుతుంది అనమాట. ఆ ఉర్లగడ్డని కట్ చేస్తారు. బర్గ్ ఒకసారి వినండి. ఆ ఉర్లగడ్డని కట్ చేస్తారు అనమాట. రౌండ్ కట్ చేసి మళ్ళీ పీసులుగా కట్ చేస్తారు. మళ్ళీ దాన్ని పీసులుగా కట్ చేస్తారు అనమాట. దాన్ని కూడా పీసులుగా కట్ చేస్తారు. అలా కట్ చేసినటువంటి పీసుల్ని ఇలా చిన్న హోల్స్ పెడతారనమాట. వెంటనే నూనెలోకి వేస్తారనమాట. అది ఇలా బొడ్డగా వస్తుంది. దీనినే చిప్స్ అంటారు. దాని మీద తర్వాత కారం వేస్తారు. కారము, ఉప్పు, మసాలా వేస్తారనమాట. అర్థమైందా బాయ్? అర్థమైంది. బర్గ్ మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి. చెప్పండి జాన్. ఇలాంటి అమెజాన్ అడవుల్లో ఒకప్పుడు అడవి జాతీయులు నివసించేటప్పుడు పాము కాటికి ఒక సంవత్సరానికి 138 మంది చనిపోయేవారంట. పాము కాటికి ఒక ఏడాదికి 138 మంది చనిపోయేవారంట. ఇలాంటి పొదల్లో కూడా పాములు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి మనం. చాలా బాగుంది. క్రంచీ ట్విస్ట్, ఇది కూడా చాలా బాగుంటుంది. బర్గ్ ఇది కూడా ఒకసారి మీరు టేస్ట్ చూడండి. ఇది మన పురుగులు లాగానే ఉంటాయి, పురుగుల కంటే టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఓ చాలా బాగుంది. మన పురుగుల కంటే ఇవి టేస్ట్ ఉంటాయి. చాలా బాగుంది. అవును, ఎస్. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు తింటూ ఉంటారు దీనిని. దీన్ని చూడండి, ఇది ఒకసారి తినండి. ఇది చిన్నపిల్లలు, వెల్కమ్. ఇది చిన్నపిల్లలు ఎక్కువ తింటూ ఉంటారనమాట. వీటినే రౌండ్ పురుగులు అంటారనమాట. ఈ రౌండ్ పురుగులు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పర్వాలేదు, బాగానే ఉంది. హే బర్గ్, చూడండి దీంట్లో లక్కీ ఏదో వచ్చింది. ఒకవేళ ఇలాంటి లక్కీ డ్రాలో ₹1 కోటి వేస్తే మన బర్గ్ వెంటనే వెళ్ళి ఒక విల్లా తీసుకొని హ్యాపీగా జీవిస్తాడు అమెరికాలో. బర్గ్ తినండి. జాన్, ఎస్, మనం ఇక్కడ స్టే చేయడం మంచిదే అంటారా? నాకు తెలిసి మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ శబ్దాలు దూరం నుంచే ఉన్నాయి, దగ్గరగా లేవు. సో స్టే చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. మంచి హెల్తీ ఫుడ్. ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్. ఇంకా మన దగ్గర 2 ప్లేట్లు ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఇలాంటిది ఒకటి, దీన్ని ఏమంటారంటే దీన్ని జగ్గు అంటారు. ఇలాంటి జగ్గు కూడా ఒకటి ఉంది. బర్గ్ ఇది 7up అనమాట. దీన్ని తాగండి, ఇది బాగుంటుంది. అది డెవలప్ అంటారు.
అది సౌలం. వీటిని ఏమంటారంటే వీటిని బెలూన్స్ అంటారన్నమాట. ఈ బుడ్డల్ని ఏం చేస్తారంటే అక్కడక్కడ కట్టేసినట్లయితే ఏనుగులు వీటిని చూసి భయపడతాయి, వెళ్ళిపోతాయి. అందుకే అడవిలో ఎక్కి తీసుకుంటారు. జాగ్రత్త. ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఇది చూసారంటే ఇది మా దగ్గర థ్రెడ్ ఉందన్నమాట. అడవుల్లో ఇలాంటి థ్రెడ్స్ తాడులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేరగిలిన్స్ లాంటి వాళ్ళే ఇలాంటి థ్రెడ్స్ని వాళ్ళ బ్యాగ్లో పెట్టుకుంటారనమాట. ఎప్పుడైనా కొండలు ఎక్కినప్పుడు కొండ జాతి ప్రజల్లో వాళ్ళ యొక్క అడవుల్లో మనం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, మనుగడ సాధించవలసి వచ్చినప్పుడు ఇలాంటి తాడులు మనకి చాలా ఉపయోగపడతాయని మేము తెచ్చుకున్నాం అన్నమాట. తాడు ఇది పడిపోయింది. ఎందుకు పడిపోయావు మిత్రమా? ఇది మీరు చూసినట్లయితే దీనిని క్యాప్ అంటారు. దీన్ని ఇలా పెట్టారనమాట. ఇంకా మన దగ్గర బాటిల్స్ ఉన్నాయన్నమాట. మిరిండా ఇది 138 క్యాలరీస్ శక్తి వస్తుంది. కెమెరామెన్ మీరు బాధపడకండి, మీరు ఒకటి తినండి. కెమెరామెన్ మీరు ఒకటి తాగండి, తీసుకోండి. తీసుకోండి ఇట్లా. ఇంకొకటి తీసుకోండి కెమెరామెన్, తాగండి, మీకు ఎనర్జీ వస్తుంది. కెమెరామెన్ తినండి, మీరు బాధపడకండి, మీరు బాగా తినండి కెమెరామెన్. జాన్, ఇప్పటికైతే ఇక్కడ ఆహారం ఉంది, మరి రేపటికి ఏం చేద్దాం? రేపటికి మనం వేటకి వెళ్ళాలి. నైట్ ఇప్పుడే ఉచ్చి లాంటిది ఏమన్నా చేద్దామా కుందేళ్ళకి ఎరవలాగా? అవును, ఈరోజు నైట్ మనం ఏం చేస్తామంటే పశ్చిమ వైపు వెళ్ళి మనము ఒక కుందేలకి ఎరలాగా రెడీ చేసి వేద్దాం. రేపు తెల్లారి తిరిగి తగులుతుంది. బర్గర్ తాగండి. థ్యాంక్ యూ జాన్. ఇది చాలా రుచికరమైనది. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యం. రేపు మేము కుందేలు పట్టుకున్నప్పుడు దీంట్లో కోసుకొని తింటాం. ఇంకొక దాంట్లో అక్కడే తీసిన చెరువులో ఆ వాటర్ నీళ్ళని దీంట్లో సేకరించి ఎండలో పెట్టి బాగా మరిగిన తర్వాత ఆ నీటిని మేము తాగబోతున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని మీరు ఊహించగలరా? జాన్, నాకు తెలిసింది ఈవినింగ్ 5:36 ఆ మధ్య అవుతుండొచ్చు. నా అంచనా కూడా అదే అనుకుంటున్నాను. కెమెరామెన్ మీకేమైనా ఐడియా ఉందా? సలహా ఏమైనా ఇస్తారా? ఎంత టైం ఇప్పటి వరకు అయింది అని? మా కెమెరామెన్ చాలా బిజీగా ఉన్నాడు. బాగా అక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి.
ఖర్చు ఊరికి ఏదో ఒకటి చెప్తా ఉంటాం. బట్ మీరు ఏదైనా సంఘటనలు ఎదుర్కొన్నవి ఉన్నాయా మీ జీవితంలో? అడవుల్లో కానీ ఎడారుల్లో కానీ? ఒకసారి మేము మా ఫ్రెండ్స్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అడవుల్లో దారి తెలియకుండా చాలా అవస్థపడ్డాము జాన్. ముఖ్యంగా ఆ వారం రోజులు నరకం కనిపించింది మాకు. ఓకే, తర్వాత ఎలా బయటపడ్డారు మళ్ళా? మేము రోజంతా తిరుగుతున్నాము, తిరిగిన ప్లేస్ కే తిరుగుతూ అదే ప్లేస్ కి వస్తున్నాము. మళ్ళీ ఇంతకు ముందు నేను బేర్ హిల్స్ షో చూసాను, అందులో చెట్లు మార్క్ పెట్టుకొని అదే మాదిరిగా పెట్టుకొని ఆ అడవి ఎలా ఒకలా కష్టపడి బయటకు వచ్చేసాము. బయటకు రాగానే మార్గం కనిపించింది. మా అదృష్టం బాగుంది కాబట్టి మార్గంకి ఒక వెహికల్ వచ్చింది. మార్గంలో ఆ వెహికల్ తో పాటు వెళ్ళిపోయాం. చూసారు కదా మిత్రులారా, మన బర్గ్ ఒక అడవిలోకి వెళ్ళారంట. ఒక సంవత్సరం ముందా? 2 years బ్యాక్ అయింది. 2 సంవత్సరాల ముందు ఒక అడవిలోకి వెళ్ళారంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. అలా వెళ్తే అడవిలో తప్పిపోయారు. తిరిగారు ఒకే చోటుకు వచ్చేసారు. కానీ బియర్ గ్రిల్స్ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల మ్యాన్ వర్సెస్ వైల్డ్ గుర్తులతో, చెట్టు యొక్క గుర్తులతో మన వాళ్ళు ఆనవాళ్ళు పట్టుకొని ఎలాగోలాగో బయటపడ్డారు. వస్తున్నప్పటికీ వాళ్ళకి వాహనాలు వచ్చాయి, తగిలాయి, వెంటనే బయట వచ్చి పడ్డారనమాట. మీరు కూడా ఎప్పుడైనా అడవుల్లో తప్పిపోతే ఒకటే మీకు గుర్తు, కొన్ని నీళ్లు ప్రవహించే కాలువలు ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి, ఇంకొన్ని చెట్లు అంటే నాగరికతకు సూచన కలిగిన చెట్లు ఉంటాయి, ఇంకొన్ని అంటే ఏమంటే మనుషుల యొక్క ఆనవాళ్ళు నడకలు కానీ మనుషులు నడిచే ఒక పాద రోడ్డు కానీ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకొని, ఇంకొకటి మన మనుష్య జాతి ఉపయోగించేటటువంటి మేకలు, ఆవులు, వీటి యొక్క పేడ కానీ మీరు ఎక్కడైనా చూసినట్లయితే మనసు సంచారం ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో అక్కడే అలాంటి త్రోవ వెంబడి మీరు వచ్చినట్లయితే మీరు బతికి బయటపడే అవకాశం ఉంది. ఇలాగూ మీరు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఓకే, ఇంకా మన దగ్గర తినడానికి ఏమైనా ఉందా? మన దగ్గర ఏమీ లేదు తినడానికి. సో ఇదన్నమాట మన బర్గ్ ఎదుర్కొన్నటువంటి సంఘటనలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాయంత్రం అయింది. చుట్టుపక్కలంతా సౌండ్స్ వస్తున్నాయి, ఏనుగుల సౌండ్స్, అలాగే ఏదో కొన్ని వాహనాల సౌండ్స్ కూడా వస్తున్నాయి. పైన ఫ్లైట్స్ అంతా వెళ్తున్నాయి. ఈరోజు రాత్రికి మేము ఇక్కడే బస చేయబోతున్నాం. సో రేపటి దినాన్ని మేము మనుగడ సాధించబోయేది ఉదయాన్నే లేవగానే షూట్ చేసి మరలా అది అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి పార్ట్ 1 ఈ ఒక్క గంట వీడియోని మీరు చూసి ఆనందించండి. జయ ఫన్నీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనేది నొక్కండి. అప్పుడు మేము చేసే ఫన్నీ వీడియోస్ కానీ ఇలాంటి మ్యాన్ వర్సెస్ వైల్డ్ వీడియోస్ కానీ మీరు వీక్షించవచ్చు అనమాట. సో నాకైతే భయంగా ఉంది. ఇప్పుడు నేను పడుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.